అత్తయ్య ఏమి ఇంకా రాలే మా యాక్చువల్గా నీ టికెట్ ఒక్కటి బుక్ కాలే. అవునా ఏమట్లా? అది నీది క్యాట్ కార్డ్ బుక్ చేసి దాంతో చేద్దాము, ఆఫర్ వస్తుంది అనుకొని నేను. కాకుండా మళ్ళీ మీరు పోండి. అదే ఇంకా అదే చెప్దామని నీకు ఫోన్ చేసినది. ఎంతకి తెగించారా? కాదు ఫీల్ అవుతున్నావా నువ్వు? నేనెందుకైతా? నిజం చెప్పుమా. ఏం కాను. ఏమీ లేదమ్మా, నువ్వు వస్తానవు, మేము ఈరోజు పోతాము, నీకు పొద్దున్నే ఉంది, నీకు పొద్దున్నే బుక్ చేసిన క్యాట్ కార్డ్ వస్తుంది రాత్రికి. నేను ఆడ రాన్నైనా. ఏమి పొద్దున రేపు నేను రాను. నీకు 20 రూపాయలు ఆఫర్ వస్తుంది పొద్దున వస్తే. 20 కాకుంటే 40 కానిలే, 40 కాకుంటే 400 కానీ నేను రాను. మీరే పోండి. సరేలే కానీ ప్రాంక్ కోసం అట్లా చేస్తా నన్ను. నీకు పని లేదా బాబీ? బాగానే చేస్తావు ఇట్లాంటివన్నీ. సరే కానీ మేము మళ్ళీ క్యాష్ పెట్టుకున్నావా ఏమైనా? ఏం క్యాష్? చెప్పినాను కదా. ఏం చేస్తున్నావు? ఫ్లాష్ బ్యాక్. నువ్వు రెడీగా ఉండమ్మా, ఆడ డబ్బులు పెక్కి హైదరాబాద్లో డబ్బులు ఊపల్లా. డబ్బులు ఊపల్లా అంటే? ఒక ఏరియాలో డబ్బులు ఊపినామంటే ఎవరో అట్లా వచ్చి డబ్బులు తీసుకొని పోయి మళ్ళీ డబ్బులు తెచ్చిస్తారు డబల్ చేసి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఊరికే ఉండప్ప సాల్ కానీ ఎందుకు చెప్తావు మ్యాజిక్లు? నిజంగా అంటే నేను చెప్తాను హైదరాబాద్లో. నువ్వు ఎంత బరువు ఉందబ్బా ఇది, పట్టుకుంటావా కొంచెం అట్లా? ఉన్నీలే పట్టుకో. దా బాబీ నా వల్ల కాదు కానీ బాబీ. ఎంత ఎంత పెట్టుకుంటావు ఊపేకి? నేనేం పెట్టుకుంటా, ఇష్టమమ్మా. ఏందమ్మా ఎన్నిసార్లు చెప్పినాను? ఏంది చెప్పినావు? అదే అమ్మా డబ్బులు చూపిస్తే. ఏం చెప్పినా చెప్పు. ఏంది డబ్బులు ఊపాలని చెప్పినావు? డబ్బులు ఊపితే ఏంది డబ్బులు ఊపేది? డబ్బులు ఒక ఏరియా ఉందమ్మా, ఒక ఏరియాలో డబ్బులు ఊపితే అట్లా ఏరియాలకంతా వచ్చేది చిల్లర చిల్లర అంతా ఎంత డబ్బులు ఊపి ఆట ఎగిరేసాను. నేను ఆడనప్పట్లవన్నీ. నేనేం నిన్ను ఆడమని చెప్పేది. అంతవరకే ఉండాలి అంతే. ఏదో దేవస్థాన గుళ్ళకు పోవడమా, ఉండడమా, రావడమా, ఇట్లా అన్ని కోతి కోతి పనులన్నీ చేయదు తప్ప. హైదరాబాద్లో పెద్ద పెద్ద దేవస్థానాలు సత్రాలు అవన్నీ ఏం లేవు కానీ నేనేం నిన్నేమి డబ్బులు చూపించమనిలే, ఇసరమనిలే. ఫస్ట్ గుర్తుపెట్టుకో, డబ్బులు విసరం. డబ్బులు ఆడ 11 అవుతుంది ఇంకా ఎందుకు బుక్ చేస్తా అని మాట్లాడుతున్నావు? మా నేను చెప్పేదినమ్మా, నువ్వు నీకు మేము యాక్చువల్గా డబ్బులు ఆడ విసురుతాం అంటే ఇట్లా చేత్తో ఊపుతాం. నేను ఊపనప్ప. నిన్ను ఊపమని లేదు, నిన్ను ఊపమని లేదు. మేము యాక్చువల్గా చెప్తా చూడు, నీకు ఎవరికి చెప్పద్దు, ఇది చాలా సీక్రెట్, ప్రామిస్ చెప్తాను, ఒక్కరికి కూడా చెప్పద్దు. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఎవరు నాకు చెప్పేకిడా? మనం యాక్చువల్గా డబ్బులు గిన చేతిలో పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు పెట్టుకొని 1000 రూపాయలు ఇట్లా పైకి కిందకి కళ్ళు మూసుకొని ఊపుతా అంటే ఓకే, ఆ డబ్బులు అంతేగా స్వాహ కావు, అవి డబ్బులు తీసుకొని పోతారు, మళ్ళీ ఆ తర్వాత తెచ్చిస్తారు డబల్ చేసి. తెచ్చిలేరులే సొగిలినా కొడక ఫోన్ పెట్టే మళ్ళా చేద్దాం 11 అయితే ఇప్పుడే ఎందుకంట, బస్సు పోయినాక పోదాంలే, నీది ఎప్పుడు అంతే కదా, పరిగెత్తే పనే కదా. అంతేగా. సరేలే పోనీ ఒక పని చేద్దామా?
ఏందిరా నువ్వు నచ్చ పెట్టుకుంటూ? నస కాదు, మేము యాక్చువల్గా ఏం ప్లాన్ చేసినామంటే మేము 1000 రూపాయలు పెట్టుకుందాం అనుకున్నామమ్మా. 1000 రూపాయలు నాకు నేను ఎగరేస్తాను. చెప్పేది నువ్వు, మా ప్లాన్ చెప్తాను విను. ఓకే, దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ ఏరియాలో. ఏంటంటే ఒక రోజుకు ఒక్క మనిషి ఒక్కసారే అనల్లా. ఓకే, సో అందుకు నేను 1000 రూపాయలు ఎగరేద్దాం పద్దు. ఫస్ట్ రోజు 2000 అవుతుంది, మరుసటి రోజు 2000 ఎగరేద్దాము, 4, ఆ మరుసటి రోజు 8 అని చెప్తే ఈ పాప ఏమనింది, మీరు ఆడే ఇద్దరు ఎగరేసుకుంటూ హైదరాబాద్ లోని సెటిల్ ఇవ్వండి, అట్లే పెరుగుతా ఉంటాయి. 40,000, 20,000కు 40,000, 40,000కి 80,000, 80,000కి 1,60,000 అట్లా అవుతుంటాయి. ఆడే ఉండండి అప్ప ఇద్దరు. మీ జతకి చటాన్ పెట్టుకుంటే చటాన్ కూడా పెట్టుకోండి. అమ్మా నేను చెప్పేది నీకు కామెడీ అయిపోయింది. ప్రామిస్ చెప్తాండేది అది చాలా మందికి జరిగింది, అందరికీ జరిగిందని లేదు ఆడ నమ్మను. అయ్యో నిజంగానే జరిగినాయమ్మా. ఎవరు చెప్పినారు అనుకుంటాను? ఆ పిల్లోడు నా ఫ్రెండ్. నిజంగా నా పిల్లోని హైదరాబాద్ కదా చెప్పేది ఆ పిల్లోని ఫ్రెండ్స్ వాళ్ళు పోయి డబ్బులు ఊపితే, అంటే వేరే వాళ్ళు అదే టైపు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పని ఏంటంటే అట్లా వచ్చి డబ్బులు చూపించి ఇట్లా అన్నోళ్ళకి వచ్చి డబ్బులు తీసుకొని మళ్ళా పోయి డబ్బులు ఇచ్చి వీడియో రికార్డ్ చేసి బైనాక్లస్లో చూసుకుంటే వీడియో రికార్డ్ చేసేది వాళ్ళ యూట్యూబ్, వాళ్ళు చేసుకుంటారు. అది ఇట్లే మాట్లాడుతానో 11 అవుతుంది. ఆ పిల్లడు చెట్ట ఏందో ఏమి చెప్పలేదు. ఆటో వస్తుందా ఏంటన్నాడంట, భోంచేస్తాడంట. సరేలే, మనం నీకు మళ్ళీ చెప్తాను. నేను భోంచేస్తానంట చెట్ట. సరేలే రెడీగా మేము కూడా వస్తాను. సరే అమ్మా, నీకు నమ్మకానికి కావాలంటే నీ లెక్క 100 రూపాయలన్నా పెట్టుకో. సరే ఓకే. హైదరాబాద్కి వస్తానమండి. రామ్మా, టైం అయింది. ఏందో అసలుకి ఈ నెల ట్రిప్పుల మీద ట్రిప్పులు. అమ్మా సో ఒకసారి గేట్ వేసేస్తే ఏం చేస్తాం తెలుసా, మేము ఇట్లనే దుంకడమే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు కింద వాళ్ళని అనేసి. ఇది నేను చూడలే. అత్తయ్య ఫోన్ చేపించినారు, చెటా ఫోన్ చేసినాడు. అక్కడ ఆటో వచ్చిందంట, ఆల్రెడీ వెయిటింగ్. ఈయనేంది నాయన రోడ్ అంతా అయినాడు. ఏంది అప్పుడే ఆటోలో కూర్చోయిందమ్మా? ఏంది ఇప్పుడు అప్పుడే ఆటోలో ఎక్కినావు నువ్వు? అప్పుడే ఆటోలో ఎక్కినావు? ఎక్కక ఏం ఫ్లైట్ ఎక్కల్లా? పట్టుకో. ముందర కూర్చుంటావు కదా, సూపర్ పో. వెనకాల కూర్చుంటావు చెట్టా నువ్వు? ముందర కూర్చుంటున్నా. అమ్మ మీద కూర్చుంటావా? సొగిలాలే సుగిలోడా, నువ్వు లాస్ట్ కూర్చోకూడదా? పొద్దున్న కూర్చోబెట్టు. వద్దులేమ్మా, తలకాయ నొప్పి నీది. మూతలేక పెట్టు. నా లెఫ్ట్ సైడ్కి ఏమైనా ఊగిపోతుందా బండి? మా అమ్మని ఈ పక్క పెట్టానులే, బ్యాలెన్స్ అవుతారు. నువ్వు ఈ పక్క చెట ఆ పక్క. నేనేమో ఉన్నానా? బ్యాగ్ పట్టుకో, పడిపోతాడు నువ్వు. నేను బస్సు దిగి ఆటో ఎక్కి ఎనుకొని పోతాను. కాదమ్మా, ఇది బాగుంది. సీట్లు బుక్ చేసినట్లా ఉంటాయి. ఏమనుకున్నావు? నిజంగానే ఒక దాంట్లోనా? ఒక దాంట్లో అంటే 2 ఉంటాయమ్మా, ఒకటని కాదు. ఏంది ఉన్నానంటే ఇంకా సీట్లు ఎట్లా దొరుకుతాయి? ఇంకా సీట్ దొరకని మీరు పోండి. ఇది బాగుంది. అప్పర్ బర్త్ ఇద్దరివి స్లీపర్. పంచాలు పెట్టినామంటే నీదిను అమ్మది.
నేను ఇట్లా పడుకుంటా, అమ్మ అట్లా పడుకో. అంతే. ఏం మాట్లాంటావు? కోవిడ్ వల్ల బస్సులో ఇప్పుడు పనుకునేటప్పుడు టవాళ్ళు బెడ్షీట్లు ఎవరి వాళ్ళు తెచ్చుకోవాలి, ఎవరికి ఇవ్వరంట. నేను తెచ్చుకున్నా కదా నేను తెచ్చుకున్నా. మేమిద్దరం కప్పుకుంటాం అంతే. అమ్మ తెచ్చుకుంది కాబట్టి పక్కన మీ ఇద్దరు కప్పుకోవచ్చు. నేను ఎక్కడ బాబీ ఎట్లా కావాలి నాకు ఒకటే ఫ్రీగా ఉండాలి నాకు. కాదు, మీ డాడీ ఉన్నప్పుడే నేను డబల్ తీసుకోవాలి. 8 hours అంటే ఏంటనుకున్నాను నరకం. ఏంది ఇది బ్యాగ్ ఇంత ఉంది? కాదు, ఈ బ్యాగ్ చూడు ఎంత ఉందో వెయిట్. తప్ప నాకు కడుపు నచ్చింది. చూడు ఒకసారి ఎంత వెయిట్ ఉందో. మామూలుగా ఎత్తి చూడు ఒక్కసారి. నాకు మీరు పట్టుకున్నప్పుడే తెలుస్తుందిలే ఒకసారి దాని బరువు చూడు, బరువు చూడు. బాబీ ఎత్తలేను నేను. అది ట్రై చేయి. చెట ఆడ పెట్టుకో, చెట నా బ్యాగ్ దిగిపోతుంది. ఏం చెట్ట ఏమో 1 నెల పోతానమ్మా. ఏమేం పెట్టావు దాంట్లోకి? ఏం గుండు? ఒంటరిగా పోకూడదని ఒక రాయి తెచ్చుకున్నాడంట. సరేలే, నువ్వు పనుకో. ఇంకా స్టార్ట్ చేయి. షూరు మామ బస్ వచ్చే లే. రాత్రంతా ధర్మయుద్ధం. రాత్రంతా ఏం గంటలు వస్తావు? ధర్మయుద్ధం చేస్తాడు. ధర్మయుద్ధం పడుకుంటే తేళ్ళు జర్రెలు ప్రార్థన అవి విసుగు పుట్టి దిగిపోతాయేమో తప్ప నువ్వు మా అమ్మ కరెక్ట్ చెప్తాది. అంతేనా కానీ అట్లా నిద్రపోతాను. నాకే నేను పక్కనే కదా సీటు. నువ్వు మారు, మీరిద్దరు అనుకోండి. నేను కట్టుబడుతున్నాను. ఆయన నాకు అట్లయితే ఉంటా. రెండే వెళ్ళిపోతాను, వచ్చేస్తాను. మా నువ్వు మా మూడు పెళ్ళాంని విడిదిగుడుదు మా అడుగు. పాప చూడు బాధపడుతుంది నా భార్య. మూడు పిల్లల్ని విడిదిగుడదు. పాపం కట్టుకోవద్దు. అట్లాడు కాదు అట్లా కాదు, తప్పుగా అనుకోవద్దు. మాట్లాడుకుంటుంటాం అంతే, మాట్లాడుకుంటుంటాం. ఫ్రెండ్స్ నీకేంటికి చెట? నీకు ఉన్నా లేనట్లే కంపెనీ ఇస్తాడు. ఇప్పుడు నువ్వు ఒకవేళ చెట లేడనుకో, వేరే వాళ్ళు ఎవరెవరు పక్కన బుక్ చేసుకుంటారు కదా. ఏంది అట్టుంటారు? అప్పుడు 2 సీట్లు కొనుక్కో అంటారు కండక్టర్. ఏమ్మా అదో బస్సు వచ్చింది. నీకు ఒక దగ్గర చెప్తా, నిజంగానే చెప్తా. అట్లాగా దగ్గర నీకు నీ సొల్యూషన్ చెప్తా కదా. ఇప్పుడు నీకు ఒక ఆప్షన్ ఉంది. బస్సు వస్తానే కండక్టర్తో అడుగు, సీట్ ఎక్స్చేంజ్ కానీ ఏమైనా. అట్లా కాదమ్మా, సీట్ ఎక్స్చేంజ్కి అడుగు, ఇస్తాడు. లేదంటే కాళ్ళు అట్లా ఆపోజిట్ పనుకోండి. ఏమైనా బాంబులు వేస్తా అంటే హైదరాబాద్ చేరాను నేను. అక్కడ ఏదన్నా హాస్పిటల్ ఉంటే దానికి అడ్మిట్ అవుతాను నేను. అంబులెన్స్ వచ్చి వేసుకొని పోలేను నేను. బస్సు వచ్చా అన్న, మన బస్సు అన్న. అంబులెన్స్లో సెలైన్ బాటిల్ ఎక్కించి వేసుకోవాల్సిందే నన్ను. నీకు నేను గ్యారంటీ, నా భార్య గ్యారంటీ. మీరిద్దరం బాగా లక్షణంగా ఉంటారడ. హ్యాపీ పట్టుకొని ఏం నాస్తా ఈడే నీది చెట్టు. నేను బాబీ నీ మీద ఏం బాగుంది కదా. ఏం బాబీ ఉంది నాకు. కాళ్ళకి వెళ్ళి నేను బాబీ నేను వెళ్ళిపోతాను బాబీ. నేను పోతా రమ్మా. తమాషాలు చేస్తానవా? ఏమన్నా చేస్తానవా నువ్వు?
ఇది అది ఇప్పుడు మంది ఇప్పుడు ఈడ U10 U11 కదా అయితే పోరా మీరిద్దరు నువ్వు చెట సరేలే నీది అమ్మాయిల సీట్ నీకు ఆల్రెడీ ఊరికి బుక్ చేసినాను ఊరికి అట్లా తమాష చెప్తాను లేపో అమ్మ ఆ పద్ధతి చూపి అమ్మ చూపి సీటు చెటాది కూడా చూపి ఆడ అమ్మ పక్కన ఇది మా ఇద్దరిది U3 ఆడ అమ్మది ఏమ్మా హ్యాపీనా బుక్స్ చెటా పక్కనే కావాలా బాబీ సెల్ బయలుపోతుంది నాతో పెట్టుకున్నా అంటే చెప్పులు కింద వద్దు పైన తల కింద పెట్టుకో తల కింద ఎట్లా పెట్టుకుంటారు బస్సోడు ఇస్తాడు కచ్చుకొని తాగావు లేమ్మా నిద్రపోయిండే చాలు ఏమో ఇట్లా నిద్రపోయి వెళ్ళిపోతుంది ఆటికంటే ఆటికి బాగా చెప్పినావు ఇట్లాంటి లేయమ్మా నలుగురు ఆయన కూడా పెద్ద మనిషి సన్నగా దిగుచ్చట బస్సు మళ్ళీ ఏమైనా అయ్యానే చెట్ట దుంకుతానడమ్మా దిగమ్మా తల్లి ఉండప్ప నీది పెద్దదని పట్టుకొని వస్తావు రుక్కులాడద్దు బాగా పనుకున్నా ఉంటున్నావు మెత్తగా ఏమనుకోలేము ఊరికే ఉండమ్మా బా ఎందుకు ఊరికే అట్లా చెప్తావు ఎప్పుడు గంట కాదు ఇంకేం వస్తుంది ఇది వస్తుందే ఇద్దరు రాక